హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు మౌనీస్ వరల్డ్. ఈరోజు నేను మీకోసం మెంతి కూరతో పచ్చడి తీసుకొచ్చానండి. అదేంటి మెంతి కూరతో పచ్చడా? మనం పప్పులో వేసుకుంటాం కానీ పచ్చడి చేస్తే మరి చేదుగా ఉండదు అనుకుంటున్నారా? చేదు అసలు ఉండదండి. ఎందుకంటే నేను మెంతి కూరలో ఓన్లీ ఆకులు మాత్రమే జాగ్రత్తగా తీసుకుంటాను. కాడ అనేది మ్యాక్సిమం కనిపించకుండా వేస్తాం కాబట్టి చేదు ఉండదు. 3 టమాటాలు, ఒక 10, 12 పచ్చిమిర్చి, ఒక 2 గుప్పెడు పుదీనా తీసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాక మిర్చిని అట్లాగా మధ్యకి విరుపుకుని 2 సైడ్స్ బాగా కాలేలాగా వేయించుకుని మిక్సీ జార్లో తీసేసుకుందాము. అదే ప్యాన్లో టమాటోస్ని కూడా బాగా మగ్గించుకుందాము. మెంతికూర తినడం వల్ల షుగర్, కొలెస్ట్రాల్ తగ్గడంతో పాటు బీపీ కూడా కంట్రోల్లోకి వచ్చేస్తుందండి. శుభ్రంగా వాష్ చేసుకున్న మెంతికూర, పుదీనాని ఇట్లాగా మనము టొమాటోస్లో వేసేద్దాము. చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుని మంచిగా మగ్గించుకుందాము. ఇప్పుడు మిక్సీ జార్లో వేయించుకున్న మిర్చి, 6 వెల్లుల్లి గబ్బలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుని బాగా ఫైన్గా మిక్సీ పట్టేసుకుందామండి. ఇలాగా టమాటోస్ ఇంకా మెంతికూర, పుదీనా బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు మనము చేత్తో ఇట్లాగా కొంచెం స్క్వీజ్ చేసుకుని వాటర్ లేకుండా మిక్సీ జార్లో జస్ట్ అలా జర్క్ ఇవ్వాలంతే. మొత్తం పేస్ట్ అలా అయిపోకూడదు. ఆకులు కనిపిస్తూ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇందాక స్క్వీజ్ చేసుకున్న వాటర్లో ఇట్లాగా పచ్చడి వేసేసుకుని హాఫ్ లెమన్ పిండేసుకుందామండి. మీరు గమనిస్తే నేను పచ్చడిలో తిరగమాత కూడా వేయలేదండి. యాజ్ ఇట్ ఈస్ ఒరిజినల్ మెంతికూర ఫ్లేవర్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు. మరి మౌనీస్ వరల్డ్ ఛానల్లో మెంతికూర పచ్చడి మీకు నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. చూసిన వాళ్ళు చూసినట్టే వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి బ్యూటిఫుల్ రెసిపీస్ ఇంకా మీరు ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.